హాయ్, ఈరోజు మనము తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిందండి ఒక 3 days బ్యాక్. సో ఆ ఎగ్జామ్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఎటువంటి బిట్స్ వచ్చాయి, సో దాని గురించి మనం ఈరోజు క్లాస్ చేస్తున్నానండి. ఈ క్లాస్ నేను ఎందుకు చేస్తున్నానంటే, సో ఎవరైతే తెలంగాణ అభ్యర్థులు మన యూట్యూబ్ ఛానల్లో ఇండియన్ పాలిటీని ఫాలో అవుతున్నారో, సో ఆ విద్యార్థులు నాకు డైరెక్ట్గా కాల్ చేసి కూడా చెప్పడం జరిగిందండి. సార్, ఏ పాయింట్ అయితే మీరు డిస్కస్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇది మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది, ఒకవేళ దీని మీద కానీ ఎగ్జామినర్ బిట్ ఫామ్ చేస్తే ఎలా ఆ ఎగ్జామినర్ బిట్ ఫామ్ చేస్తాడని కూడా మీరు రెగ్యులర్ క్లాస్లో ఏ విధంగా అయితే చెప్పారో యాజ్ ఇట్ ఈజ్గా మీరు చెప్పిన ప్రతి ఒక్క బిట్, అంటే రెగ్యులర్ క్లాసుల్లో ఇదిగో ఈ కాన్సెప్ట్ ఉందమ్మా, ఇక్కడ గ్రామ సభ ఉంది, సో ఇది ఇంపార్టెంట్, దీని మీద ఎటువంటి బిట్స్ వస్తాయి, అలా ప్రతి ఒక్కదాని గురించి కూడా నేను రెగ్యులర్ క్లాస్లో ఆ యొక్క టాపిక్స్ చెప్పేటప్పుడు ఎగ్జామినర్ కానీ ఒకవేళ బిట్ కానీ ఫ్రేమ్ చేసే పని అయితే సో ఈ అంశం మీద ఎక్కువగా స్కోప్ ఉండే అవకాశం ఉంటుందని నేను చాలా బిట్స్ చెప్పడం జరిగిందండి. సో అదేవిధంగా ఎవరైతే తెలంగాణ అభ్యర్థులు ఈ ఎస్ఐ ఎగ్జామ్కి మన ఇండియన్ పాలిటీ క్లాసులు ఫాలో అయ్యారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ప్రతి ఒక్క బిట్ కూడా నేను చాలా క్లారిటీగా ఎలాగైతే చెప్పానో సో అవే బిట్స్ రావటం, సో సబ్జెక్టు మీద ఎంత గ్రిప్ అనేది అటు చూసే విద్యార్థికి కానీ లేదా చెప్పే యొక్క ఫ్యాకల్టీకి కానీ అనేది మీకు ఈ యొక్క ఎస్ఐ పేపర్ చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. దీనితో పాటుగా ఆ విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీగా నాకు డైరెక్ట్గా కాల్ చేసి చెప్పినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఒక 1 week బ్యాక్ Group 4 ఎగ్జామ్ జరిగిన దాంట్లో కూడా సో ఈ మనకి పాలిటీ నుంచి వచ్చిన బిట్స్ కూడా డైరెక్ట్ మనం చెప్పిన విధంగానే Group 4లో కూడా మనకి బిట్స్ రావడం జరిగిందండి. ఓకే, సో ఈరోజు కంప్లీట్గా కూడా మన సెషన్లో ఒక బిట్ని ఇది ఏ విధంగా ఇచ్చారు, మన రెగ్యులర్ క్లాస్లో ఈ బిట్ని నేను ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ యొక్క చిన్న చిన్న క్లిప్స్ కూడా మీకు నేను చాలా క్లారిటీగా మీకు ఈరోజు చూపించడానికి ప్రయత్నిస్తానండి. ఇంకపోతే మనకి లాంగ్ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న ఛానల్లో అవి అప్లోడ్ అవ్వకుండా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉందండి. సో నేను ఆల్రెడీ వాళ్ళు ఆ టెక్నికల్ కమిటీని కూడా మీట్ అవ్వడం జరిగింది, బట్ వాళ్ళు ఏదేదో ఆన్సర్ చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక నుంచి కూడా ఒకవేళ ఇది కానీ రెక్టిఫై అవ్వకపోతే మనకి చైతన్య అకాడమీలో మనం ఖచ్చితంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయనేది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని గురించి నేను వేరే క్లాస్లో చెప్తాను. ఓకే, సో ఇకపోతే ఫస్ట్ బిట్ చూడండి. రాజ్యాంగంలో ఏ భాగంలో సవరణలు ఉన్నాయి? ఓకేనా, సో అది ఇంకా కొంచెం లైన్ ఉందండి, నేను జస్ట్ కట్ చేసి రాశాను బిట్ని. సో రాజ్యాంగంలో ఏ భాగంలో సవరణలు ఉన్నాయి, నేను మనకి క్లాస్ చెప్పే ప్రతి టైంలో కూడా నేను చాలా క్లారిటీగా మీకు ఎలా చెప్తున్నానండి. క్లాస్ చెప్పేటప్పుడు ఫస్ట్ మీకు ఈ క్లాస్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాని యొక్క భాగం గురించి వివరిస్తున్నాను. మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయండి మనకి? 25 భాగాలు. దానికి సంబంధించిన అంశము సపోజ్ 2వ భాగం అనుకోండి, పౌరసత్వం. సో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి? ఆర్టికల్ 5 to 11. సో భాగం 1 ఉందనుకోండి, భాగం 1. సో ఆ భాగం 1 దేనికి సంబంధించిందండి? భారత యూనియన్, దాని భూభాగాలు. సో దాని అంశము ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి, 1 నుంచి 4 వరకు. ఇలా నేను ప్రతి క్లాస్లో కూడా స్టార్టింగ్లో ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఆర్టికల్స్ మీద కానీ లేదా యొక్క భాగాల మీద కానీ వీళ్ళు బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. నేను ప్రతి క్లాస్లో మీకు చెప్పానండి, జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఫ్రేమ్ అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలమ్మా, ప్రతి భాగం తెలిసి ఉండాలి, ఆ భాగంలో ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి కూడా మనకి తెలిసి ఉండాలి. సో ఇక్కడ రాజ్యాంగంలో ఏ భాగంలో సవరణలు ఉన్నాయంటే వాడు ఏమని ఇచ్చారు చూడండి, ఇది 21, ఇది 22, ఇది 20, ఇది 9 ఇచ్చారండి. ఓకే, సో మనకి భాగం 20లో ఆర్టికల్ ఏముంటుందండి? 368, ఆర్టికల్ 368. సో రాజ్యాంగ సవరణ గురించి మనకి 20వ భాగంలో చెప్పబడి ఉందండి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దామ్మా. ఒకటి క్లియర్. సెకండ్ బిట్ చూడండి. సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అనునవి క్రింది వాటిలో అని అడిగారండి. ఓకే, సో ఒక్కసారి చూద్దామండి. సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం. సో ఖచ్చితంగా ఎగ్జామినర్ దీని మీద బిట్ ఫామ్ చేస్తాడండి అని మనం రెగ్యులర్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ఆ క్లిప్ కూడా మీరు ఒకసారి చూడండి. సో నేను చెప్పిన వాటిలో మనకి డిపిఎస్పి అండి, అంటే
డిపిఎస్పి అంటే ఏంటండి ఆదేశిక సూత్రాలు. సో ఇక్కడ ఏమని ఇచ్చాడండి ఆదేశిక సూత్రాలు, నేను షార్ట్కట్లో రాశాను, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అండ్ పౌరసత్వం అని ఇచ్చారండి. ఓకే, సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అనేది మనకి ఎక్కడ చెప్పబడుతుందండి ఆదేశిక సూత్రాలు. ఓకేనా. సో ఆర్టికల్ ఏదైనా కూడా అడుగుతారండి, ఆర్టికల్ 39A. ఓకేనా, రైట్. ప్రతి ఒక్క బిట్ కూడా ఆ క్లిప్ ఒకసారి చూడండి. రైట్, నెక్స్ట్. లాయర్ను కూడా పెట్టుకోలేని సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అటువంటి వాళ్ళకి, పేదలకి ఉచిత న్యాయ సహాయం అంటే లాయర్ని మీరు అలాట్ చేయండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మీకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది దీని మీద రాజ్యాంగ. నెక్స్ట్ 3వ చూద్దామండి. పౌరులు అనగా పురుషులు మరియు స్త్రీలు సమానంగా తగినంత జీవనోపాధిని పొందే హక్కును కలిగి ఉన్నారు. ఓకే, అంటే సమాన పనికి సమాన వేతనం. సో ఎక్కడ ఇవి చెప్పబడి ఉన్నాయని అడిగాడండి. సో ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడు, డిపిఎస్పి అంటే ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సమైక్య విధానం. 4వది ప్రాథమిక విధులండి. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటండి ఆదేశిక సూత్రాలు. ఇది కూడా ఆర్టికల్ 39లోనే చెప్పడం జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ 4th బిట్ చూడండి. పార్లమెంటు అనగా, సో ఆప్షన్ 1 లోక్సభ, ఆప్షన్ 2 రాజ్యసభ, ఆప్షన్ 3 రాష్ట్రపతి, ఆప్షన్ 4 పైవన్నీ. ఓకే, సో ఇది మనకి ఎక్కడ చెప్తుందండి ఆర్టికల్ 79. మనకి ఆర్టికల్ 79 చెప్పేటప్పుడు ఒకటికి నేను 4-5 టైమ్స్ దాన్ని రిపీట్ చేసి మరి మీకు చెప్పానండి. ఓకే, సో ఎందుకంటే మనకి పార్లమెంట్ అనగా లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్, నేను ఇట్లా ప్లస్లు వేస్తూనే మీకు క్లాస్ వివరించడం జరిగిందండి, ప్లస్ రాష్ట్రపతి. అంటే దీనికి ఆప్షన్ ఏంటండి పైవన్నీ. ఓకే, సో పార్లమెంటు అనగా లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి అన్ని. అయితే ఇక్కడ అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే రాష్ట్రపతి అనే వ్యక్తి ఈ 2 సభల్లో సభ్యుడు కాదు. బట్ కాకపోతే ఇక్కడ పాస్ అయిన బిల్ ఏదైతే ఉంటుందో, ఒక బిల్లు చట్టంగా మారాలి అంటే ఫైనల్గా ఎవరు సైన్ చేయాలండి రాష్ట్రపతి. సో అందువల్ల మనము రాష్ట్రపతిని కూడా పార్లమెంట్ కిందే తీసుకుంటాం. సో ఈ లైన్ మీరు ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలండి, నేను క్లాస్లో కూడా చెప్పానండి. లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి. ఓకే, సో క్లిప్ కూడా ఒకసారి చూడండి. 79 అంటే పార్లమెంట్ అంటే ఎందుకు వివరిస్తున్నాం కాబట్టి, పార్లమెంట్ అంటే మనం ఏం తెలుసుకోవాలి, ఇక్కడ రాజ్యసభ ప్లస్ లోక్సభ ప్లస్ రాష్ట్రపతి. బట్ ఇక్కడ మెయిన్ 5th బిట్ అండి. గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక నిర్ణీత గ్రామంలో ఓటును నమోదు చేసుకున్న వారందరూ భాగమై ఉన్న వ్యవస్థ ఏది అని అడిగాడండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక నిర్ణీత గ్రామంలో, ఒక గ్రామంలో ఓటును నమోదు చేసుకున్న వారందరూ, ఆ గ్రామంలో ఓటును నమోదు చేసుకున్న వారందరూ భాగమై ఉన్న వ్యవస్థ ఏది అని అడుగుతున్నాడండి. జాగ్రత్త చూడండి. ఫస్ట్ జిల్లా ఇచ్చాడు, 2nd ఆప్షన్ గ్రామ సభ, 3rd ఆప్షన్ పంచాయతీ ప్రాంతం, 4th ఆప్షన్ పైవేవి కావు. ఓకే, సో ఒక గ్రామంలో చాలామంది మనుషులు ఉంటారండి. ఓటు ఉన్న వాళ్ళు ఉంటారు, ఓటు లేని వారు ఉంటారు. సో ఓటు లేని వారు ఎవరు ఉంటారు, ఈ చిన్న చిన్న పిల్లలు 18 సంవత్సరాల కంటే కిందకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు లేని వాళ్ళేనండి. ఓకే, సో వాళ్ళందరిని కలిపి ఒక గ్రామంగా మనం తీసుకున్నా కూడా గ్రామ సభ అంటే ఆ పంచాయతీ కింద ఎవరైతే ఓటర్గా నమోదు చేయబడ్డారో వారితో నిర్వహించే సభే గ్రామ సభ. నేను చాలాసార్లు మీ క్లాస్లో కూడా దీని గురించి ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెప్పడం జరిగిందండి. సో 5th వన్ ఆన్సర్ ఏంటండి గ్రామ సభ. గ్రామ సభ అండి. ఈ గ్రామ సభ అంటే ఏ గ్రామంలో అయితే ఓటర్లుగా రిజిస్టర్ అయ్యి నమోదు చేసుకొని ఉంటారో వాళ్ళతో నిర్వహించబడే సభ అండి గ్రామ సభ. పెట్టి చూద్దామండి. 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు తప్పనిసరిగా చట్టం ద్వారా ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని ఈ క్రింది వాటిలో ఎక్కడిచ్చారయ్యా అని అడుగుతున్నారండి. సో ఆప్షన్ ఏమి ఇచ్చారు, సమానత్వపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, స్వేచ్ఛ హక్కు. సో మన రెగ్యులర్ క్లాస్లో నేను ఏ విధంగా అయితే చెప్పానో మీరు అలాగానే ఫాలో అయ్యింటే ఈ బిట్టుని చాలా ఈజీగా మీరు పెట్టేవాళ్ళండి. ఎందుకంటే ఇది కొంచెం
చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ దీనికి ఆన్సర్ మనం పెట్టలేమండి. ఎందుకంటే ఇదే 6 నుండి 14 సంవత్సరాలు అనేది మనకి వేరే చోట కూడా అది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుందండి. కొంచెం కానీ మనకి నేను చెప్పిన విధానంగా ఏమని చెప్పాను, భాగము అది ఏ అంశం కింద ఉంది, ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడికనేది నేను చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మనకి సమానత్వ హక్కు అని తీసుకున్నామనండి. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది, ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు కూడా మనకి సమానత్వ హక్కు కింద ఉంటుందండి. నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ 23 to 24. ఓకే, సో ఈ పీడనాన్ని నిరోధించే హక్కులో 23 నుంచి 24 వరకు 2 ఆర్టికల్స్ ఉంటాయండి. నెక్స్ట్ మత స్వేచ్ఛ హక్కు 25 to 28. రైట్, సో నెక్స్ట్ స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19 to 22. ఒకసారి చూడమ్మా, సమానత్వ హక్కు ఏమో 14 to 18, స్వేచ్ఛ హక్కు ఏమో 19 to 22, పీడనాన్ని నిరోధించే హక్కు 23 to 24, మత స్వేచ్ఛ హక్కు 25 to 28 అని ఉందండి. ఓకే, అయితే ఇక్కడ బిట్ అనేది ఎలా ఫ్రేమ్ చేశారంటే మనకి ఒరిజినల్గా ఈ 6 నుండి 14 సంవత్సరాలు ఈ యొక్క నిర్బంధ విద్య అనేది మనకి 86వ రాజ్యాంగ సవరణ చట్టం 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002లో చేయబడిందండి. ఓకే, సో మనకి క్లాస్ చెప్పేటప్పుడు నేను ఏమని చెప్పానంటే ఈ విద్యా హక్కు అనేది ఏదైతే ఉందో జాగ్రత్తగా గమనించు, ఈ విద్యా హక్కు ఏదైతే ఉందో రైట్ టు లైఫ్, రైట్ టు లైఫ్. సో రైట్ టు లైఫ్ అంటే ఆర్టికల్ ఎక్కడ వస్తుందండి, జీవించే హక్కు ఎక్కడ వస్తుంది, ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 అనేది మనకి జీవించే హక్కు, రైట్ టు లైఫ్. ఓకే, సో ఎక్కడైతే జీవించే హక్కు అనేది ఉందో దానిలో వీళ్ళు ఖచ్చితంగా జీవించడం అనేది మన హక్కు ఎలాగైతే ఉందో చదువుకోవటం కూడా మన హక్కు అని చెప్పేసి వీళ్ళు 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీళ్ళు మనకి ఆర్టికల్ 21A విద్యా హక్కు అనేది తీసుకురావడం జరిగిందండి. కొంచెం డెప్త్గా సబ్జెక్ట్ మీద కానీ మనకు అవగాహన ఉంటే అప్పుడు దీనికి మనము స్వేచ్ఛా హక్కు అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు, సార్ స్వేచ్ఛా హక్కు అనేది 19 నుంచి 22 దాకా ఉంది కదా, బట్ మనం డైరెక్ట్గా మీరు ఆర్టికల్ 21A అని చెప్తున్నారు, ఆర్టికల్ 21A విద్యా హక్కు, కానీ ఎలా దీనికి ఇది ఆన్సర్ అంటే వాడి క్వశ్చన్ ఏం అడిగాడో కరెక్ట్గా చూడండి అమ్మా. ఈ క్రింది వాణిలో 6 నుంచి 14 సంబంధించిన అంశము ఈ నిర్బంధ విద్య అనేది వేటిల్లో వస్తుంది అని అడిగాడు. మనం క్వశ్చన్ కానీ కరెక్ట్గా చదివితే దానికి ఆన్సర్ చేయగలమండి. సో విద్యకు సంబంధించిన అంశం మనం ఎక్కడ డిస్కస్ చేస్తున్నాము, ఆర్టికల్ 21A. ఓకే, రైట్ టు లైఫ్ ఏదైతే ఆర్టికల్ 21 అని ఉందో దాంట్లో మనము ఆర్టీ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కూడా తీసుకురావటం జరిగింది. ఓకే, సో దానికి ఆన్సర్ వచ్చేసి రైట్ టు లైఫ్ ఎంత ఇంపార్టెంటో అలా అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ కూడా, రైట్ టు ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఏది? ఈ క్వశ్చన్కి నేను ఎలక్షన్ కమిషన్ క్లాస్ చెప్పేటప్పుడు ఈ బిట్ ఇలా వస్తుందండి, ఖచ్చితంగా కూడా ఈ బిట్ ఇలా వస్తుంది, మీరు క్లిప్ చూస్తే మీకు అర్థమవుతుందండి. సో ఏదైతే మనము జాతీయ మానవ హక్కుల సంఘం నేను క్లాస్లో చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ అదేవిధంగా బిట్ ఇవ్వటం జరిగిందండి. ఒకసారి చూడండి, ఈ క్రింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఏది? రాజ్యాంగేతర సంస్థ ఏది అంటే మనకి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగేతర అంటే రాజ్యాంగం ద్వారా కాకుండా ఒక చట్టం ద్వారా ఏర్పడైనవి కూడా ఉంటాయండి. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్ ద్వారా ఏర్పాటైనవి కూడా ఉంటాయండి. ఓకే, సో వాటన్నిటి మీద మనకు ఖచ్చితంగా కూడా అవగాహన ఉండాలి. బట్ మనం క్లాస్ చెప్పేటప్పుడు ఈ విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుందమ్మా. ఒక 3 కాన్స్టిట్యూషనల్ బాడీ ఇస్తారు, అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు ఇచ్చి, ఒకటి రాజ్యాంగబద్ధ సంస్థ కానీ దాన్ని యాడ్ చేసి, సో ఈ క్రింది వారిలో రాజ్యాంగేతర సంస్థ ఏదని అడుగుతారండి అని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ కూడా మనం ఆ రోజు NHRC తీసుకోవడం జరిగిందండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఓకే, సో జాతీయ మానవ హక్కుల సంఘం. ఇప్పుడు చూడండి, ఈ క్రింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఏది? సో భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగేతర సంస్థ లేదా రాజ్యాంగబద్ధ సంస్థ అనేది మనకి డౌట్ ఉంటుందండి. ఓకే, సో అందుకే నేను ఏమని చెప్పాను, ఫస్ట్ రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ ఒక సైడ్ రాసుకోండి, రాజ్యాంగేతర సంస్థలన్నీ ఒక సైడ్ రాసుకోండి.
థర్డ్ వన్ వచ్చేసి ఏదైనా కేంద్ర క్యాబినెట్ ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థలు ఏమన్నా ఉంటే వాటిని అన్నింటిని ఒక సైడ్ రాసుకుంటే మనకి ఇటువంటి డౌట్స్ అనేవి ఇప్పుడు రావండి. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటండి, జాతీయ మానవ హక్కుల సంఘం. ఇది రాజ్యాంగేతర సంస్థ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. భారత ఎన్నికల సంఘం కానీ, నేషనల్ షెడ్యూల్ తెగల సంఘం, అదేవిధంగా జాతీయ షెడ్యూల్ కులాల సంఘం, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలే. ఒకసారి క్లిప్ చూడండి అండి. మీకు ఎగ్జామ్లో ఇలా కూడా ఇస్తారండి. సో క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థ కానిది ఏదని, ఈ వీటిలో ఏదైనా ఒక 4 ఇచ్చేసి, ఇంకా ఉన్నాయండి రాజ్యాంగబద్ధ సంస్థలు, నేషనల్ కమిషన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం వివరిద్దాము. ఒకవేళ ఎగ్జామినర్ కొంచెం గ్రూప్ 3 ఆ లెవెల్లో కానీ బిట్ ఫామ్ చేయాలనుకుంటే ఈ క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థ కానిది ఏదని ఈ 3 ఇచ్చేసి, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ అని ఇచ్చి, ఇక్కడ సపోజ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అని ఇచ్చారనుకోండి, ఎన్హెచ్ఆర్సీ. ఓకే, ఇచ్చారనుకోండి, మీకు వీటి మీద డెప్త్ అనాలిసిస్ కానీ లేకపోతే చాలామంది వరకు కూడా ఎన్హెచ్ఆర్సీ అనేది రాజ్యాంగంలో చెప్పబడింది అనుకుంటారండి. కాదండి. ఓకే, సో రాజ్యాంగేతర సంస్థలని ఇంకొక టాపిక్ ఉంటుంది. ఇక్కడ ఎకానమీ అండి. ఎకానమీలో నేను బిట్ పేపర్ మొత్తం చూడలేదు, ఆ స్టూడెంట్ నాతో డిస్కస్ చేసేటప్పుడు, సార్ మీరు ఏవైతే పాలిటీ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎక్కడైనా హిస్టరీకి సంబంధించిన అంశాలు, అంటే చట్టాలకు సంబంధించిన అంశాలు మనం హిస్టరీలో కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఎకానమీకి సంబంధించిన అంశం ఉంటే మనం దాని గురించి కూడా వివరించడం జరిగిందండి మన రెగ్యులర్ క్లాస్లో. ఎప్పుడైతే మనము ఇక్కడ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అని ఉన్నాయి చూడండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు చెప్పేటప్పుడు నేను ఈ యొక్క ట్యాక్సుల గురించి కానీ, లేదా ఈ యొక్క పరిపాలన గురించి కానీ, లేదా ఈ యొక్క ఫినాన్స్కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మనము ఎకానమీకి సంబంధించిన కొన్ని అంశాలు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయమ్మా. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ చెప్పేటప్పుడు నేను చెప్పడం జరిగిందండి. సో అక్కడ చాలా క్లారిటీగా నేను క్లిప్ కూడా ఫోటో పెడతాను, ఒకసారి చూడండి. సో భారతదేశంలో మొదటి పారిశ్రామిక విధానం ఎప్పుడు ప్రారంభించబడింది? మొదటి పారిశ్రామిక విధానం ఎప్పుడు ప్రారంభించబడింది? ఆ రోజు నేను జరిగిన అన్ని పారిశ్రామిక విధానాలు కూడా బోర్డు మీద క్లియర్గా రాసి నేను చెప్పానండి. ఎందుకని చెప్పాను, ఏదైనా మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించిన ఇంటర్లింక్ కానీ ఉంటే అది ఇక్కడే నేర్చుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒకసారి రివిజన్ అవుతుంది. అదేవిధంగా రెగ్యులర్గా ఆ సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ చదువుతాం కాబట్టి 2-3 సార్లు మనకు రివిజన్ అనేది జరిగి ఎక్కువగా కూడా మనకు బిట్స్ గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుందండి. సో ఆన్సర్ ఏంటంటే భారతదేశంలో మొదటి పారిశ్రామిక విధానం అనేది 1948. అక్కడ ఇంకోటి కూడా చెప్పానండి, పారిశ్రామిక విధానం అనేది స్వాతంత్రం ముందు అడుగుతున్నాడా లేదా స్వాతంత్రం తర్వాత అడుగుతున్నారా అనేది కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలండి. ఓకే, సో ఇక్కడ అటువంటిది ఏం అనలేదు కాబట్టి మొదటి పారిశ్రామిక విధానం అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనే మనం కన్సిడర్ చేసుకోవాలండి, 1948. ఒకసారి ఆ ఫోటో కూడా చూడండి. నెక్స్ట్ బిట్ అండి, పార్టీల మధ్య పోటీని అర్థం చేసుకునే అధ్యయనంలో ప్రస్తుతం భారతదేశంలో ఏ రూపంలో నడుస్తుంది? జాగ్రత్తగా గమనించండి అమ్మా. పార్టీల మధ్య పోటీని అర్థం చేసుకునే అధ్యయనంలో ప్రస్తుతం భారతదేశంలో ఏ రూపంలో నడుస్తుంది? నేను మీకు ఆ రోజు దీనికి ఆన్సర్ చెప్పేటప్పుడు మీకు గుర్తుందో లేదో చాలా క్లారిటీగా ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ బిట్ వస్తే ఎగ్జామినర్ ఈ బిట్ ఎలా ఫ్రేమ్ చేస్తాడని కూడా నేను చెప్పడం జరిగిందండి. బహుళ పార్టీ విధానం అని చేసి ఇలా నేను ఒక 4 కంట్రీస్ని రాసి నేను చెప్పానండి. ఓకే, సో ఇక్కడ భారతదేశంలో ఏ రూపంలో ఈ యొక్క పార్టీల మధ్య పోటీ అని అంటే దానికి ఆన్సర్ వచ్చేసి బహుళ పార్టీ అండి. ఓకే, బహుళ పార్టీ విధానం. వీటన్నిటి గురించి కూడా మనం రెగ్యులర్ క్లాస్లో చాలా క్లియర్గా వివరించానండి. ఓకే, సపోజ్ మనం కానీ భారతదేశాన్ని కానీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ బీజేపీ, బీఎస్పీ, ఐఎన్సీ, ఎన్సీపీ, ఎన్పీపీ, ఇట్లా సిపిఐ, సిపిఎం, సో చాలా పార్టీలు కూడా ఇక్కడ మనుగడలో ఉండడం జరుగుతుందండి. ఓకే, సో ఎగ్జాంపుల్స్ కానీ తీసుకుంటే ఫ్రాన్స్ కంట్రీస్ అండి, స్విట్జర్లాండ్, అదేవిధంగా ఇటలీ, ఇంకా తీసుకుంటే ఇండియా, ఇట్లా మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. అయితే మనకి ఎగ్జామినర్ ఈ టాపిక్ మీద ఎలా బిట్ అడుగుతాడంటే, ఈ క్రింది వాటిలో బహుళ పార్టీ వ్యవస్థ కలిగిన దేశం ఏది? ఆప్షన్ ఏ
యుఎస్ఎస్ఆర్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ డి ఇటలీ. సో వీటి మీద మనకి అవగాహన ఉంటే కానీ ఇటువంటి బిట్స్ వస్తే మనం చేయడానికి అవకాశం. ఓకే, సో ఇది మనకి రీసెంట్గా జరిగిన తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఓకే సో వచ్చిన ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన బిట్స్ అండి. ఓకే, సో ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా నేను కంటిన్యూగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక 10 మందికి ఈ సబ్స్క్రైబ్ని వేరే వాళ్ళకి చెప్పండి, ట్రాన్స్ఫర్ చేయండి అని నేను ఎవరిని కూడా చెప్పనండి. ఎందుకంటే నేను బీ ఫ్రాంక్గా చెప్తున్నానండి, ఒక 10 or 20 స్టూడెంట్స్ ఫస్ట్లో కలిసినప్పుడు సార్ మాకు కొంత సపోర్ట్ కావాలి, ఖచ్చితంగా కూడా మాకు ఈ యొక్క ఇండియన్ పాలిటీ మీ సైడ్ నుంచి మేము మీ దగ్గరికి రాలేము, మీరు మా దగ్గరికి రాలేరు కదన్నప్పుడు సో వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మీదే నేను ఈ యొక్క ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ వరకు నేను 100% మ్యాక్సిమం సిలబస్ అంతా కూడా నేను మీకు ఫ్రీగానే చెప్తానని చెప్పడం జరిగింది. నేను అదేవిధంగా అదే మాట మీద కంప్లీట్గా సిలబస్ మొత్తం కూడా చెప్పానండి. సో స్టాటిక్ సబ్జెక్ట్ వరకు ఇండియన్ పాలిటీ సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అంటే ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు అవి కంప్లీట్గా కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అవి రాజ్యాంగబద్ధ సంస్థలు కానీ రాజ్యాంగేతరబద్ధ సంస్థలు కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది కాబట్టి సో అవి ఎప్పుడైనా ఎగ్జామ్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు చెప్దామని వాటిని ఆపానండి. సో అంతే తప్ప రిమైనింగ్ సబ్జెక్ట్ అది ఎప్పటికైనా ఇంకొక సంవత్సరం కాదు 3 సంవత్సరాలు అయినా కూడా స్టాటిక్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే ఇది ఎప్పటికీ మారదండి. ఇప్పుడు మన ప్లేస్టోర్లో ఉన్న సబ్జెక్ట్ క్లాసులన్నీ ఎన్నైతే ఉన్నాయో అవి ఏ సంవత్సరంలో ఎగ్జామ్ పెట్టినా మీకు ఉపయోగపడుతుందని. ఇక దీనికి ఈ యొక్క డైనమిక్గా అంటే అప్డేట్స్ అనేవి మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి, బట్ ఇది మాత్రం చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఈ యొక్క క్లాసులు ఎవరైతే హానెస్ట్గా నేనైతే హానెస్ట్గా టోటల్ సిలబస్ చెప్తానన్నాను, నేను చెప్పానండి. సో నెక్స్ట్ దాన్ని ఉపయోగించుకోకపోవటం అనేది ఇక మీ ఇష్టం అండి. ఎందుకంటే మనకి ఎగ్జాంపులే మనకి సచివాలయం సెకండ్ ఎగ్జామ్ కానీ జాగ్రత్తగా గమనించండి, మీరు ఏ బిట్ పేపర్ అయినా తీసుకోండి, సచివాలయము సెకండ్ సారి పెట్టిన ఎగ్జామ్ అయినా కానీ నిన్న వచ్చిన గ్రూప్ 4 ఎగ్జామ్ అయితే కానీ ఇక్కడ ఎస్ఐకి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కానీ మ్యాక్సిమం కూడా స్టాటిక్ సబ్జెక్ట్లో మనం చెప్పిన అంశంలో ఒక్క బిట్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సే లేదండి. ఓకే, సో నెక్స్ట్ మనము గ్రూప్ 2కి సంబంధించి ఈ సిలబస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రపోజ్డ్ సిలబస్ వచ్చిందండి. నేను ఎప్పుడు కూడా ఏపీపీఎస్సి ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత దాని గురించే మాట్లాడతాను తప్ప ఈ మధ్యలో విషయాలు నేను దాని గురించి మాట్లాడనండి, టైం వేస్ట్. ఎందుకంటే ఏపీపీఎస్సి వాళ్ళు ఫైనల్గా ఒకటి ఇచ్చేసి ఇదే మీ సిలబస్ అన్నప్పుడే మనం దాని గురించి మాట్లాడతామండి. కోర్స్ ఇప్పుడున్న సిలబస్ ఏదైతే చేంజ్ అవుతున్నారంటో దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా నా సైడ్ నుంచి మీకు ఏపీపీఎస్సికి కానీ లేదా టీఎస్పీఎస్సి లేదా ఇతర ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా కూడా ఇప్పుడు మారిన ప్యాటర్న్ బట్టి ఒకవేళ అది కానీ నిజమైతే దాని ప్రకారం కూడా మ్యాక్సిమం నేను 1 లేదా 2 సబ్జెక్టులు అనేది మీకు 100% మీకు అందించడానికి నేను ట్రై చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.